అందరము దేవాదేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహోన్నతుడా, మహిమా స్వరూపుడా, మీ నామానికి స్తోత్రము. స్తుతియు మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లునుగాక. సర్వకృపాను తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రం. సంఘ సంబంధంగా ప్రదర్శించుకున్న సాయంత్రకాలపు ఆరాధన వాతావరణం ప్రతికూలంగా ఉన్న నీ బిడ్డలను ప్రయాసలతో మీ అందున్న ప్రేమతో నడిపించిన విధానం బట్టి స్తుతిస్తున్నాం. విద్యుత్తును పిఏ సిస్టమ్ను ప్రభు మీ స్వాధీనించుకోండి. వాతావరణం కూడా మీరు స్వాధీనించుకోండి. ఆనాడు ఏలియా మా వంటి స్వభావం గల మనుషుడే. అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా వర్షం కురవమంటే కురిసింది, మానమంటే మానింది. కనుక ప్రభా ఈ సమయం ముందు ప్రభా సంఘ సంబంధమైన కార్యక్రమాలకు ఆటంకం లేకుండా తండ్రి ప్రభా వాతావరణం స్వాధీనపరచుకునండి. ప్రభా మరి దీవెనకరమైన వర్షాలు మీరు దయచేస్తామని సెలవిచ్చిన దేవా. గతంలో తండ్రి చాలా వాతావరణం వేడిని బట్టి ప్రజల ప్రభా చాలా అసౌకర్యం ప్రభా విషజ్వరాలకి గురయ్యి ప్రభా వైరల్ ఫీవర్కి అయితేనేమి ప్రభు గురైన పరిస్థితులు ప్రభా ఏర్పడ్డాయి. మరణాంతకరమైన వ్యాధులకు కూడా గురై ఉన్నారు. ప్రభా మీ నామాన్ని బట్టి ప్రభా మరో ఇచ్చిన వర్షాన్ని బట్టి స్తుతిస్తున్నాం. ఆకాశాన్ని మేఘాలతో కప్పేదేవా, భూమి కొరకు వర్షం సిద్ధపరిచేదేవా, భూమిని చల్లబరిచిన విధానం బట్టి కూడా స్తుతిస్తున్నాం తండ్రి. అయితే ఈ వర్షాలు అతివృష్టి అనావృష్టిగా కాకుండా తండ్రి ప్రభా మరి వ్యవసాయదారులకి తండ్రి ప్రభా మరి భూమిని సేద్యం చేయడానికి ఉపయోగకరమైన వర్షాలని మీరు దయచేయమని వచ్చినాం తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తున్నాం. భూమిని దర్శించి దాన్ని తడుపుతున్నావు అని మీ లేఖనం సెలవిస్తుంది తండ్రి. స్తోత్రాలు. కనుక ఈ సమయమందు ప్రభా ఈ వర్షాలు ప్రభా అనేక దీవెనకరంగా ఉండటానికి సహాయం దయచేయండి. కనుక ఈ సమయమందు నీ బిడ్డలు ఏ అవసరంతో ప్రభుని సన్నిధికి వచ్చినారో వారి అవసరాలన్నీ మీ మహిమలో తీర్చబడునుగాక. నీ మందిర సమృద్ధి ద్వారా సంతోషాన్ని సమృద్ధిని అనుభవించడానికి సహాయం చేయమని వచ్చిన బిడ్డను బట్టి స్తుతిస్తూ రానైన బిడ్డను కూడా సకాలంలో నడిపించమని, అలాగే పాటలు పాడుతున్న పాటల్లోనూ ఆరాధన చేస్తున్న ఆరాధనలోనూ నీ బిడ్డలను మీ స్వాధీనం తెచ్చుకుని వాక్య పఠన వాక్య పరిచర్యలో పాలుభాగస్తులైన వారిని మీ స్వాధీనం తెచ్చుకుంటుంది. సమస్తను మీ నా మహిమ ఘనత కలిగి మమ్మల్ని ఆయుక్తపరచమని, మీ సేవకుని మరుగుపరిచి మాతో మాట్లాడమని, ఈ ప్రార్థన మీ సన్నదిలో చేర్చుకోమని, జవాబును దయచేయమని, సంఘ సంబంధంగా ప్రతి అవసరాలు మీ మహిమలో తీర్చమని, నూతన ఆత్మల సంఘములో చేర్చమని ప్రభా ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగతంగా ఆత్మీయంగా ఉజ్జీవంపడడానికి మెలుకులబడడానికి సహాయం దయచేయండి. మీరే మహిమ పొందమని యేసు నామం పెట్టి వచ్చినాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరూ చేపకి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఈరోజు ప్రత్యేకమైన పాట నెహెమ్యా గారు పాడతారు. తర్వాత అనుగ్రేస్ పాడడానికి రెడీగా ఉండాలి. మనం చేస్తున్నాం. నెహెమ్యా గారు పాడిన తర్వాత అనుగ్రేస్ గారు ఒక ప్రత్యేకమైన పాట పాడడానికి సిద్ధంగా ఉండాలి. మనం చేస్తున్నాం. Praise the Lord.
ভালো আমার, তুমি প্রভু আদরে আলো আমার, তাই গাই জয় গান তোমারি নাম, তাই গাই জয় গান তোমারি নাম। সদা প্রভু জীবনের পালক আমার, তুমি প্রভু আদরে আলো আমার, তাই গাই জয় গান তোমারি নাম, তাই গাই জয় গান তোমারি নাম। জয় জয় গান গে পুজিব তোমার, জীবনে করিব তার শুভমা। জয় জয় গান গে পুজিব তোমার, জীবনে করিব তার শুভমা। আমার প্রণাম তুমি না প্রভু, রাখো আমায় তোমারে চরণে শুধু। আমার প্রণাম তুমি না প্রভু, রাখো আমায় তোমারে চরণে শুধু। সদা প্রভু জীবনের পালক আমার, তুমি প্রভু আদরে আলো আমার, তাই গাই জয় গান তোমারি নাম, তাই গাই জয় গান তোমারি নাম। আসবে আমারে জীবনের বাধা, তুমি করো প্রভু শান্তি প্রদান। আসবে আমারে জীবনের বাধা, তুমি করো প্রভু শান্তি প্রদান। মুক্তির গান আমি গেয়ে যাব এই, রাখো আমায় তোমারে চরণে শুধু। মুক্তির গান আমি গেয়ে যাব এই, রাখো আমায় তোমারে চরণে শুধু। সদা প্রভু জীবনের পালক আমার, তুমি প্রভু আদরে আলো আমার, তাই গাই জয় গান তোমারি নাম, তাই গাই জয় গান তোমারি নাম, তাই গাই জয় গান তোমারি নাম, তাই গাই জয় গান তোমারি নাম। জয় জয় গান গে পুজিব তোমার, জীবনে করিব তার শুভমা। জয় জয় গান গে পুজিব তোমার, জীবনে করিব তার শুভমা। আমার প্রণাম তুমি না প্রভু, রাখো আমায় তোমারে চরণে শুধু। আমার প্রণাম তুমি না প্রভু, রাখো আমায় তোমারে চরণে শুধু। সদা প্রভু জীবনের পালক আমার, তুমি প্রভু আদরে আলো আমার, তাই গাই জয় গান তোমারি নাম, তাই গাই জয় গান তোমারি নাম, তাই গাই জয় গান তোমারি নাম। సమయంలో మన మొదలు నన్ను గ్రేస్ గారు వచ్చి పాట పాడనిపిస్తారు.
హల్లెలూయా. దేవుడి నామం బట్టి వందనాలు. దేవుడు నా ప్రయాణాల్లో కూడా ఎంతగానో తోడుగా ఉండి నడిపించిన విధానాన్ని బట్టి కూడా దేవుని స్తుతిస్తున్నాను. జీవితంలో నీలా ఉండాలని పాటని పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. కూర్చుండుటలో నిలుచుండుటలో మాట్లాడుటలో ప్రేమించుటలో కూర్చుండుటలో నిలుచుండుటలో మాట్లాడుటలో ప్రేమించుటలో నీలాగే నడవాలని నీ చిత్తం నెరవేర్చని నీలాగే నడవాలని నీ చిత్తం నెరవేర్చని నీలాగే నడచి నీ చిత్తం నెరవేర్చి నీ దరికి చేరాలని నీలాగే నడచి నీ చిత్తం నెరవేర్చి నీ దరికి చేరాలని తీరునా కోరిక చేరితే ప్రభు పదల చింత తీరునా కోరిక చేరితే ప్రభు పదల చింత జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. పరిశుద్ధతలో ప్రార్థించుటలో ఉపవాసములో ఉపదేశములో పరిశుద్ధతలో ప్రార్థించుటలో ఉపవాసములో ఉపదేశములో నీలాగే బ్రతకాలని నీ చిత్తం నెరవేర్చని నీలాగే బ్రతకాలని నీ చిత్తం నెరవేర్చని నీలాగే బ్రతికి నీ చిత్తం నెరవేర్చి నీ దరికి చేరాలని నీలాగే బ్రతికి నీ చిత్తం నెరవేర్చి
పాట పాడి వినిపించిన సహోదరి అనుగ్రేస్కి ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో మన మొదలుంటున్న హెప్సిబా ప్రత్యేకమైన పాట పాడి వినిపిస్తారు.
టెస్ట్ చక్కని పాట పాడి వినిపించిన సహోదరి హెప్సిబాకి ప్రత్యేకమైన వందనాలు. చివరిగా మన చిన్నమ్మ గారు రోజులీ మేనల్ గారు ప్రత్యేకమైన పాట పాడి వినిపిస్తారు. ఎడబాయిన నీ కృప నన్ను విడువదేను. పాట పాడుకుందాం.
లేచి నిలబడినట్లయితే కీర్తన గ్రంథం నుండి 50వ కీర్తన 13 నుంచి చివరి వరకు మనం వదిలింటున్నా అనుగ్రేస్ వచ్చి చదివి వినిపిస్తారు. ఆమె చదివిన మాటను తిరిగి చెప్పవలసింది మనం వచ్చేస్తున్నాం. కీర్తన గ్రంథము 50వ కీర్తన 13 నుంచి చివరి వరకు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కీర్తనలు సామ్ చాప్టర్ 50 వర్స్ 13 to 23. వృషభముల మాంసము నేను తిందునా, పొట్టేళ్ల రక్తము త్రాగుదునా? దేవుని స్తుతియాగము చేయుము, మహోన్నతునికి నీ మ్రొక్కుబడులు చెల్లించుము. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలు వివరించుటకు నీకేమి పని? నా నిబంధన నీ నోట వచించదవేమే? దిద్దుబాటు నీకు అసహ్యము గదా? నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసెదవు. నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించెదవు. వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసెదవు. కీడు చేయవలెనని నీవు నోరు తెరచుచున్నావు. నీ నాలుక కపటము కల్పించుచున్నది. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు. నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినై ఇంటిని. అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నీవనుకొంటివి. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరసుగా ఉంచి నిన్ను గద్దించెదను. దేవుని మరుచువార్లారా, దీని యోచించుకొనిడి. లేని ఎడల నేను మిమ్మును చీల్చివేయుదును, తప్పించువాడెవడను లేకపోవును. స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరుచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును. అదేవిధంగా లేచుంటుండగా కొద్ది నిమిషాలు దేవుని ఆరాధిద్దాం. మన్నాను కురిపించిన దేవుడు ఈరోజు మధ్యాహ్నం చాలామంది ఎగ్జామ్ రాశారు. సో మన్నా నిర్గమకాండం నుండి బండ నుండి నీళ్ళనిచ్చిన దేవుడు, యెహోవా ఈరేగా మొట్టమొదటిగా పిలువబడిన దేవుడు. అంతవరకు అబ్రహాము దేవుడని, ఇస్సాకు దేవుడని, యాకోబు దేవుడని పిలువబడిన దేవుడు యెహోవా ఈరేగా పిలువబడ్డాడు. హల్లెలూయా. ఆయన మన జీవితంలో ఉన్న ప్రతి పరిస్థితి ఆయన చూచుకున్న దేవుడు, చూచుచున్న దేవుడు. హల్లెలూయా. సర్వము సమకూర్చు దేవుణ్ణి. రెండు చేతుల ఆకాశం అయిపోతే దేవుని చూద్దాం. ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే. చెప్దామా? ఆరాధనా నీకే ఆరాధనా నీకే. దగ్గరగా చెప్పండి.
చప్పట్లు కొడుతాను మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము సృష్టికర్త ముక్తిదాత సృష్టికర్త ముక్తిదాత మస్తులకు పాత్రుడా ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే చెప్తామా ఆరాధన నీకే ఆరాధన నీకే వ్యాధులను తొలగించిన దేవుడు మృతులను లేపిన దేవుడు స్వస్థపరిచి యెహోవా రాఫా మన స్వస్థపరిచిన దేవుని స్తుతిద్దామా మహిమ ఘనత గౌరవుడు మన దైవమైన ప్రభువుని వ్యాధులను తొలగించిన దేవుని స్తుతిద్దాం వ్యాధులను తొలగించినావు మృతులను మరి లేపినావు వ్యాధులను తొలగించినావు మృతులను మరి లేపినావు యెహోవా రాఫా స్వస్థపరచును యెహోవా రాఫా స్వస్థపరచు నన్ను స్వస్థపరచును ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే మన్నాను కురిపించిన దేవుడు బండ నుండి నిలిచిన దేవుడిని ఆరాధిద్దాం యెహోవా యిరేగా చూచుకున్న దేవుడు మన సర్వము సమకూర్చు దేవుణ్ణి ఓహో మన్నాను కురిపించినావు బండ నుండి నిలిచినావు మన్నాను కురిపించినావు బండ నుండి నిలిచినావు యెహోవా యిరే చూచుకొనును యెహోవా యిరే చూచుకొనును సర్వము సమకూర్చును ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే మహిమ ఘనత గౌరవుడు మహిమ ఘనత గౌరవుడవు నీవే నా దైవము మహిమ ఘనత గౌరవుడవు నీవే నా దైవము సృష్టికర్త ముక్తిదాత సృష్టికర్త ముక్తిదాత మస్తులకు పాత్రుడా ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే
నీకే ఆరాధన నీకే. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను, నీ మేలులను మరువకనే ఎల్లప్పుడూ స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను, నీ మేలులను మరువకనే ఎల్లప్పుడూ స్తుతి పాడెదను. ఆరాధన 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 నీ మేలులకై నీ దీవెనకై నీ మేలులకై ఆరాధన నీ దీవెనకై ఆరాధన 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 ఆరాధన. మనల్ని ధనవంతులుగా చేయడానికి దారిద్ర్యతలను పెంచిన దేవుడు, మనల్ని హెచ్చించి ఘనపరిచిన నిర్మలాత్ముడు, పూర్ణాత్మ మనసుతో కొనియాడే దేవుని ఆరాధిద్దాం. ధనవంతులుగా దారిద్రతను అనుభవించినావు, ధనవంతులుగా దారిద్రతను అనుభవించినావు, హెచ్చించి ఘనపరచిన నిర్మలాత్ముడా, మనస్సుతో కొనియాడెదను, హెచ్చించి ఘనపరచిన నిర్మలాత్ముడా, మనస్సుతో కొనియాడెదను. ఆరాధన ఆరాధన ఆత్మతో సత్యముతో ఆయన చేసిన మేలకు నీ కృప కొరకై నీ స్థితి కొరకై నీ కృప కొరకై నీ స్థితి కొరకై ఆరాధన 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 ఆరాధన. ఎంతటి పాపులమైనప్పటికీ పరమ తండ్రి అయిన దేవుడు దినమెల్లా చేతులు చాపి ఆయన కౌడుల్లో కాపాడుచున్న దేవుడు, ఆయన ప్రేమకు ఆయన జాలికు ఆయన కరుణకు పూర్ణ హృదయముతో ఆయన సన్నిధిద్దాం, దేవుని స్తుతిద్దాం. దినమెల్లని చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటి, దినమెల్లని చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివి, నీ ప్రేమ నీ చాలి నీ కరుణకై హృదయముతో సన్నతింతును, నీ ప్రేమ నీ చాలి నీ కరుణకై హృదయముతో సన్నతింతును. ఆరాధన 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 ఆరాధన
ప్రేమకై ఆరాధనా నీ జాలికై ఆరాధనా నీ ప్రేమకై ఆరాధనా నీ జాలికై ఆరాధనా 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 ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను నీ మేలులను మరువకనే ఎల్లప్పుడూ స్తుతి పాడెదను ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను నీ మేలులను మరువకనే ఎల్లప్పుడూ స్తుతి పాడెదను. చంద్ర ఆకాశం వెలిగించి పాడదాము. ఆరాధనా 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 హల్లెలూయా 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 సంగమంతా ఏక స్వరముతో నీ దీవెనకై ఆరాధనా నీ ప్రేమకై ఆరాధనా నీ చాలికై ఆయన కృప కొరకై నీ కృప కొరకై ఈ స్థితి కొరకై ఈ స్థితి కొరకై చివరిసారిగా నీ కృప కొరకై నీ కృప కొరకై ఆరాధనా ఈ స్థితి కొరకై ఆరాధనా 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 చివరిసారిగా ఆరాధన పూర్ణాత్మతో పూర్ణ మనస్సు ఆరాధనా 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 హల్లెలూయా 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 ఆరాధన దేవునికి సమర్పిస్తూ దేవుడు మనతో వాక్యం ద్వారా మాట్లాడాలని మన నెహెమ్యా గారు
ఎలుగెత్తి స్తోత్ర యాగమ చేస్తూ దేవునికి ఆరాధన సమర్పిస్తుండగా అందరం ఏకీవిద్దాం. Hallelujah, hallelujah, hallelujah. Ora la bashia namasi kanamasi andorolo. Hallelujah. 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 Thank you, Jesus. Thank you, Jesus. Lord, we feel your presence, God. Lord, you are Almighty God. You are living God. మేము అనేక మార్లు ప్రభా తండ్రి మీకు దూరంగా జీవిస్తున్నాం తండ్రి. అయినప్పటికీ మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన దేవుడు, మమ్మల్ని విడువని దేవా మీకు వందనాలు. మా చేయి పట్టి నడిపించిన తండ్రి మీకు స్తోత్రాలు ప్రభు. మేము మిమ్మల్ని విడిచినప్పటికీ, మేము దూరమైనప్పటికీ మమ్మల్ని విడువని తండ్రి నాయన యేసయ్యా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు ప్రభా. నా తండ్రి నీ సన్నిధిలో కనబడే ధన్యతను మాకు అనుగ్రహించు నా ప్రభా. నా దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మీరు చేసిన ప్రతి ఒక్క సహాయాన్ని బట్టి మీకు వందనాలు, మీరు చేసిన ప్రతి ఒక్క ఉపకారాన్ని బట్టి వందనాలు ప్రభు. నా దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అవును తండ్రి, విరిగి నలిగిన హృదయము నీకు ఇష్టమైన బలులని చెప్పావు నాయన. నా తండ్రి హృదయ అంతరంగాలు నిరిగిన దేవుడు నీకు స్తోత్రాలు. నా తండ్రి మా యొక్క హృదయ ఆలాపన వినే దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నా దేవా మీకు వందనాలు, స్తోత్రాలు 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 నాయన. గతించిన దినాల్లో మీరు మా జీవితంలో ఎంతో కాపుదల భద్రతను అనుగ్రహించారు. ఈ దినం చూస్తామని చూడక అనేక మంది ప్రభా మరణించిన వారు, తుఫాన్లో ప్రభా మరణించిన వారు, అపాయంలో మరణించే వారు అనేకులు ఉన్నారు నాయన. మేము వారికంటే శ్రేష్ఠులమైతే కాదు, గొప్పవారమైతే కాదు. కేవలం 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 నీ ఉచితమైన కృపను బట్టి ఈ దినం ఈ స్థితిలో భార్య బిడ్డలుగా, కుటుంబంగా, సంఘంగా నా తండ్రి ఉన్న మీ బిడ్డలుగా నా తండ్రి ఈ దినం వరకు జీవించమంటే కేవలం నీ ఉచితమైన కృపనైనా. మా శక్తి చాలదు, మా భక్తి చాలదు నా తండ్రి. నీ గొప్ప కృపకై మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మీ గొప్ప త్యాగానికై మీకు వందనాలు. అవును ప్రభు, మీరు అక్కడ ఆసన్నం నాయన. జనం మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును, భూకంపములు, కరువులు సంభవిస్తున్నాయి. మా కళ్ళతో మేము చూస్తున్నాం, వింటున్నాం నాయన. భయంకరమైన దినాల్లో మేము జీవిస్తున్నప్పుడు మాపై కృపను అనుగ్రహిస్తున్నారు. మా యొక్క విశ్వాసాన్ని మీరు బలపరుస్తున్నారు నా తండ్రి. మీ ఆత్మ స్పర్శను మాకు అనుగ్రహిస్తున్నారు, మీకు వందనాలు. అవును ప్రభా దేవా నా తండ్రి, మీ కృపలో మేము వరదిల్లే ధన్యతను మాకు అనుగ్రహించారు ప్రభా. మీరు మాకు ఇచ్చిన విశ్వాసాన్ని నా తండ్రి మీకు వందనాలు. మేము కాపాడుకునే వరకు మాకు సహాయం చేయండి. మేము కాపాడుకునే ధన్యతను మాకు అనుగ్రహించండి. అవును ప్రభా, నీ భూమి మీదకి వచ్చేటప్పుడు ఈ విశ్వాసాన్ని కనుగొంటానని చెప్పిన ప్రభువు నా తండ్రి, అటువంటి పూర్ణమైన విశ్వాసంతో మమ్మల్ని నింపి నడిపించండి నా తండ్రి. మీ చేయి పట్టుకొని మేము నడిచే ధన్యతను మాకు అనుగ్రహించండి లార్డ్. మీకు వందనాలు, స్తోత్రాలు 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 నాయన. మీరు ఇచ్చిన అన్న వస్త్రాన్ని బట్టి వందనాలు, గృహాన్ని బట్టి, భార్య బిడ్డలు బట్టి, కుటుంబాన్ని బట్టి, సంఘాన్ని బట్టి, సేవకులను బట్టి మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి వందనాలు, పరిశుద్ధాత్మను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ఈ సాయంత్రకాల సమయంలో మీ యొక్క దాసుని మీ యొక్క హస్తాలు సమర్పించుకుంటున్నాము. మీరు ఆశీర్వదించండి, అభిషేకించండి. మీ మెల్లని స్వరాన్ని వినిపింపచేయండి తండ్రి. నీ మాట వింటే మేము బ్రతుకుతాం నాయన. నా తండ్రి యేసయ్యా, నీ మెల్లని స్వరం వినే ధన్యతను మాకు అనుగ్రహించండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీకే ఆరోపిస్తూ ఈ ఆరాధన మీకే సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రములు. హల్లెలూయా. చాలా సంతోషం, దేవుని యొక్క సన్నిధి మన మధ్యలో ఉన్నది. హల్లెలూయా. ఇది వాక్యం కొరకైన సమయం. బయట వర్షాలు ప్రతిదినము మనకి కురుస్తూ ఉన్నాయి. అయినప్పటికీ కొంచెం గ్యాప్ మధ్యలో దొరుకుతుంది బయటికి వెళ్ళి రావడానికి. సో అదేవిధంగా
వాక్యంలోనికి వెళ్ళకముందు చిన్న సాక్ష్యం మన మొదలు అనుగ్రహించి పంచుకుంటారు. ఆ తర్వాత దైవ సేవకులు వాక్యం అందిస్తారు. దేవుని నామని బట్టి దేవుణ్ణి ఎంతో నేను దేవుని స్తుతిస్తున్నాను. దేవుడు నాకు జాబ్ ఇచ్చాడు. హల్లెలూయా. ఎందుకంటే నేను అనుకోలేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఐ డోంట్ నో హౌ టు దేవుడు చాలా మంచివాడండి మన పట్ల. 40 days ఫాస్టింగ్ ప్రేయర్లో ఆంటీ గారు ఎంతగానో ప్రార్థన చేశారు. ఇప్పుడు నేను ట్రైనింగ్ పీరియడ్లో ఉన్నాను. నాకైతే ఏం తెలియదు. దేవుడు నాకు గవర్నమెంట్ జాబ్ చేసి దాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఎందుకంటే ఆయన అడుగు వాటికంటే ఊహించి వాటిగా అత్యధికంగా దయచేసగలిగిన దేవుడు. అందరికంటే నన్ను ఒక స్థానంలో నన్ను నిలవబెట్టాడు. నేను ఏది అడిగితే దేవుడు అది నాకు ఇచ్చాడు. మొన్న నేను చనిపోయిన స్థితికి వెళ్ళిపోయాను. ఆ రోజు అంకుల్ కూడా ఫోన్ చేసినప్పటికీ నాకెందుకు ఫీవర్, ఆ స్థితి నుంచి దేవుడు నన్ను లావనెత్తాడు. ఎందుకంటే ఈ మాట నేను చెప్తున్నాను, ఇదే ఆరాధన పాట నేను పాడుకున్నప్పుడు దేవుని నేను స్తుతించాను. ఏ సమయంలో ఉన్న అంకుల్ నా కాలు లిఫ్ట్ చేస్తాను. ఎందుకంటే అందరూ కూడా ఇదే సంఘంలో ఏమనుకున్నారంటే జైరాజ్ అంకుల్ నాకు మనీ పెడుతున్నారని. అవును, నిజంగా పెడుతున్నారు. నేను దేవుని బట్టి స్తుతిస్తున్నాను. ఎందుకంటే ఈ అమ్మాయి పైకి రాదేమో అనుకున్నారు, కానీ ఒక ఉన్నతమైన స్థానంలో నన్ను నిలబెట్టాడు. నిజంగా ఈ జాబ్ని బట్టి కాదు కానీ ఈ జాబు కేవలము దేవుడు పరిచర్య నిమిత్తమే. మీ అందరికీ తెలుసు, నా హౌస్ ఆగిపోయింది. నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను, కానీ దేవుడు దీని ద్వారా ఇలాగా చేస్తారని చెప్పి క్రెడిట్ కార్డ్ డిపార్ట్మెంట్లో నేను ఎగ్జిక్యూటివ్ మేనేజర్గా నేను ఇక్కడ రిలయన్స్తో టైఅప్ అయి వస్తుంది. అందులో నేను ఇప్పుడు చేస్తున్నాను. మీరు నా గురించి కూడా ప్రార్థన చేయండి. ఇవతల జాబు, దేవుని సేవ అన్ని విధాలుగా కూడా నేను నలిగిపోతున్నాను. కానీ ఒక్కటండి, దేవుడు మనతో ఉంటే ఆయన ఏ పనైనా ఆయన చేయగలడు. ఇది నేను ఎమోషనల్ నుండి వచ్చిందైతే నేనైతే చెప్పట్లేదు. ఎందుకంటే మీకు తెలుసు నేను ఎంత దీనిగా ఇది చేశాను. కనుక దేవుడు మొన్న నాతో మాట్లాడిన మాట ఏంటి అంటే, ఒక మాట, యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు, తన స్వాస్యమును విడనాడువాడు కాడు. ఇదే వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. దీన్ని బట్టి కూడా నేను స్తుతిస్తూ ఉన్నాను. ఇంత చిన్న వయసులో కూడా ఆయన నన్ను ఈ విధంగా ఇలా చేస్తాడని కల్లో కూడా నేను ఊహించలేదండి. దేవుడు నన్ను అంచెలంచెలుగా దీవిస్తున్నాడు. ఇంకా వచ్చే ఆదివారము నేను ఇప్పుడు ప్రజెంట్ హాస్టల్లో ఉంటున్నాను. మీరు నా కోసం ప్రార్థన చేయండి. హాస్టల్లో ఉన్న వాళ్ళ కోసం దేవుని చిత్తమైతే వేరే అమ్మాయిని నెక్స్ట్ సండే ఇక్కడే బాప్తీసం, తన పేరు మోహన, తన కొరకు ప్రార్థన చేయండి. వచ్చే ఆదివారం ఇక్కడే బాప్తీసము తనకి ఇవ్వాలని అనుకుంటున్నాను. ప్రార్థన చేయండి. ఒకటండి, మనుషులు విడిచిపెట్టినా దేవుడు మాత్రం విడిచిపెట్టేవాడు కాదు. నాకు మాత్రం తెలుసు. కానీ ఇవతల స్టాఫ్ ద్వారా చాలా నేను సఫర్ అవుతున్నాను. ఎందుకంటే జాబ్ ఆ యొక్క ఇది అనేది నాకు తెలీదు. ఇది ఎప్పుడు పెట్టానంటే నేను ఢిల్లీలో ట్రైనింగ్ అయినప్పుడు పెట్టాను. కానీ ఒక విధంగా నేను ఎలా బ్రతకాలి, సేవ అయితే ఉంది, కానీ వాళ్ళు వచ్చిన ఆఫరింగ్స్ని మనం ఆశించకూడదు. వీలైతే మనం అనేక మందికి హెల్ప్ చేయాలి. సో కనుక మీరు ప్రార్థన చేయండి. ఇది కూడా చాలా, అది టార్గెట్ బేస్డ్. రోజుకి ఒక అప్లికేషన్ అయినా చేయాలి. నేను టీంతో వర్క్ చేసి టీమ్ లీడర్గా ఉన్నాను. నెక్స్ట్ ఇది కూడా ఉంది. ప్రార్థన చేయండి. ఈ 22 హైకోర్టు ఎగ్జామ్ రాయడానికి కూడా వెళ్తున్నాను. ఇక్కడే శ్రీకాకుళంలో సెంటర్ ఇచ్చారు. నా కోసం ప్రార్థన చేయండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఎందుకంటే అంకుల్కి, ఆంటీకి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. వాళ్ళ కడుపులో నేను పుట్టకపోయినా
వాళ్ళు నన్ను నిలబెట్టారు. దాన్ని బట్టి కూడా స్తుతిస్తున్నాను. ఇప్పటికే కాదు, అప్పటికే కాదు, నా ఊపిరినంత వరకు అంకుల్ని ఆంటీని నేను విడిచిపెట్టను. ఆమె ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. చక్కని సాక్ష్యం అని ఉన్నాం. దేవుడు మరియు తనకు చేయాల్సిన పరిచర్యకి, అదేవిధంగా కట్టాల్సిన హౌస్కి దేవుడు ఒక మార్గం తెరిచాడు. హల్లెలూయా. సో అదేవిధంగా దైవ సేవకులు కూడా అంటూ ఉంటారు, నేను కూడా కంప్లీట్గా పరిచర్యకి వచ్చేద్దాం అంటున్నప్పుడు దైవ సేవకులు ఉద్యోగం కంటిన్యూ చేయమనే చెప్తారు. ఎందుకంటే ఇంకా నీ టైం వచ్చినప్పుడు, దేవుడు పిలుపు సంపూర్ణంగా వచ్చినప్పుడే రావాలి, అంతవరకు పిలుపు కోసం ఎదురు చూడమని చెప్తుంటారు. ఆ విధాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నా. హల్లెలూయా. ఈ సమయం వాక్యం కొరకైన సమయం. ఈ సమయాన్ని మన ఆత్మీయ తండ్రి రెవరెండ్ డాక్టర్ కేజే రాజా గారికి అప్పగిస్తున్నాం. అందరూ ప్రేమపూర్వకంగా ఆహ్వానిద్దాం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. గడిచిన దినాల్లో మనం చాలా సఫర్ అయ్యాం. ఏ పరిస్థితుల్లో? వాతావరణం చాలా వేడిగా ఉంది. ఎన్ని ఏసీలు వేసినా ఆ వేడిని తట్టుకోలేని పరిస్థితుల్లో చాలామంది ఫీవర్కి గురయ్యారు. వైరల్ ఫీవర్, టైఫాయిడ్, మరి ప్లేట్లెట్స్ డౌన్ అయిపోవడం, చాలా విషజ్వరాలతో చాలామంది బలహీనలు అయిపోయి ప్రాణాంతకంగా ఉన్న పరిస్థితుల్లో ప్రభు నామాను చేసిన ఆరాధన స్వస్థపరిచింది. ఇచ్చిన సాక్ష్యం బట్టి మరి ఈ దినం చేస్తున్న ఆరాధనలో కన్నీటి ఆరాధన, ఆమె చెప్దాం, ఆత్మీయ ఆరాధన, మరి దేవునికి సన్నిధిలోని అన్ని భాషలతో మాట్లాడే ఆరాధన. కనుక దేవుడు మనకి ఇమ్మానుయేల్ చర్చికి ప్రభు ఇచ్చిన తలాంత్ ఏంటంటే ఆరాధన. దైవజనులు, యవన సేవకులు బెన్నీ ఇమ్మానుయేల్ గారి ద్వారా దేవుడు అద్భుతకరంగా ఆరాధన అనేకులకి ఆశీర్వాదకరంగా ఉందని విన్నప్పుడు దేవుడిని బట్టి సంతోషిస్తున్నాను, స్తుతిస్తున్నాను, తన దాసుని అభినందిస్తున్నాను. దేనికి స్తోత్రం. హల్లెలూయా. మరి దేని దశలో ఉన్నప్పుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. అనాది కాదు, అర్థమైందండి. అనాథైన ఎస్తేర్ని దేవుడు ఏం చేశాడంటే రాణిగా చేశాడు. కంట కుప్ప మీద ఉన్న దీనులను పైకెత్తే దేవుడు, దరిద్రులను అధికారులతో కూర్చొని పెట్టేవాడు. ఆమేన్. మనకి ఈ సమయం ముందు ఎవరూ లేనివారం కాదు, అందరం ఉన్నవారం, ప్రభువుతో ఉన్నవారం. హల్లెలూయా. ఆనాడు అపోస్తలుని వారు యేసుతో ఉన్నవారని గుర్తించారు. దానికి స్తోత్రం. కాబట్టి మనము ప్రభువుతో ఉన్నాం. ధనవంతుడిగా చేయడం కానీ దరిద్రుడిగా మారాడు. ఆయన ధనవంతుడే ఉండి. దానికి స్తోత్రం. గడిచిన దినాల్లో మనం ABCD మీద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ మీద సందేశం ఇవ్వడం జరిగింది. ఆ సందేశంలోనే ఇటీవల మద్దిలపేట గ్రామంలోని అనిల్ గారు, భవానీ గారు ఒక చర్చ్ ప్రతిష్ఠ చేశారు. దాంట్లో నాకు గ్రీటింగ్ చెప్పన్నప్పుడు అతని పేరేం పేరండి? అనిల్. ఆమె పేరేం పేరండి? భవానీ. A ఫర్ అనిల్, B ఫర్ భవానీ. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో AB పక్కనే ఉంటాయి. అకుల ప్రిస్కిల్ల కోసం చూసినప్పుడు కూడా, అకుల ప్రిస్కిల్ల కూడా వాళ్ళ పేర్లు రాసినప్పుడు పక్క పక్కనే ఉంటారు. ఆనాడు అపోస్తలులకి చాలా పరిచారకులుగా, సహకారులుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అలాగే వారికి కూడా ఉండాలని అనుమతిస్తూ అప్పుడు గ్రీటింగ్స్ ఇమ్మన్నప్పుడు నాకు జ్ఞాపకం వచ్చింది ఏంటంటే ABCD మీద మనం వర్తమానం ఇచ్చాం కదా. A ఫర్ అథారిటీ, B ఫర్ మీరే చెప్పాలి బ్యూటీ. బ్యూటీగా ఉన్నవారే బ్యూటీ అని చెప్తారుగా, అందరూ చెప్పాలి. అలాగే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో కొన్ని విషయాలు మనం ఆయా సమయంలో అక్కడక్కడ నేను చెప్పడం జరిగింది. మళ్ళీ దాన్ని ప్రస్తావించను.
ముందుకు మనం వెళ్ళిపోతాం. దానికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ఈ సమయం ముందు హెచ్ ఫర్ హాస్పిటాలిటీ అవని చెప్దాం. హాస్పిటాలిటీయా? హాస్పిటాలిటీ అంటే ఆతిథ్యం ఇవ్వడం. బైబిల్ చెప్తుంది, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. అంటే అక్కడక్కడ చెప్పినప్పుడు నేను అవి మానేసి మిగిలిన దానికి వెళ్తున్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక, సనుగు కొనకుండా ఒకని ఏళ్ళ ఒకడు ఆతిథ్యము చేయడం. చాలండి. అతిథి దేవోభవ, అతిథులు దేవుళ్ళు వంటి వారు అంటారు. అతిథులు దేవుళ్ళు కారండి. దేనికి స్తోత్రం తెలియదాం. పరదేశిని మనం ఇంట చేర్చుకోవాలి. వారికి ఏం చేయాలి? ఆతిథ్యం ఇవ్వాలి. ఆమె చెప్దాం. హల్లెలూయా. ఎలాగివ్వాలి? సనుగు కొనకుండా ఒకని ఏళ్ళ ఒకడు ఆతిథ్యము చేయాలి. చాలామంది ఆతిథ్యం ఇచ్చట్లో సనుక్కుంటున్నారా? సనుక్కుంటే ఆశీర్వాదం కాదు. ఏం చేయాలి? ప్రేమతో ఆతిథ్యం ఇవ్వాలి. దానికి స్తోత్రం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 1వ వచనంలో ఉంది, చదవాలి. నేను చెప్పిన దానికంటే మీరు చదివితే బాగుంటుంది. ఆతిథ్యము చేయ మరొకటి. ఆమె చెప్పండి. కొందరు ఎరిగికి దేవదూతలకి ఆతిథ్యము చేశారు. కాబట్టి ఒకటి మర్చిపోవద్దు. గతంలో చెప్పాను కదా మీకు, ఉపకారం చేయటం మర్చిపోవద్దు, ధర్మము చేయట మర్చిపోవద్దు, దేవుని ఉపదేశాన్ని మర్చిపోవద్దు, అపకారాన్ని మర్చిపోండి. ఎవరైనా మనకు అపకారం చేశారనుకోండి, అపకారాన్ని మర్చిపోండి. దేవుడు ఉపదేశాన్ని మాత్రం ఎప్పుడు మరవద్దు. సేమ్ టైం ఉపకారం చేయటం కూడా మరవద్దు, ధర్మము చేయట మరవద్దు. నీ దగ్గరికి వచ్చి చేయి చాస్తున్నారంటే దేవుడు నీకు ఇచ్చిన ఆధిక్యత అది. హల్లెలూయా. కనుక ఆతిథ్యము చేయ మరొకటి. నా నామన గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే ప్రతిఫలం పొందక మానరు. అదే వేడి నీళ్ళు ఇస్తే, అదే టీ ఇస్తే, కాఫీ ఇస్తే ఇంకెంత అండి? గిన్నెడు చన్నీళ్ళు భోజనం పెడితే ఒకసారి మనం ఆలోచించాలి. ఆతిథ్యము చేయ మరొకటి. ఆనాడు ఎండవేళలోని దేవదూతలు వచ్చారు అబ్రహాం దగ్గరికి. ఏం చేసింది? అప్పటికే 100 ఏళ్ళు అబ్రహాంకి, 90 ఏళ్ళు శారా. ఆమె వారికి ఆతిథ్యం ఇచ్చింది. ఎండవేళ మానికలతో పిండే పట్టి ఆతిథ్యం ఇచ్చారు. ఆతిథ్యం చేయటం వలన దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం ఏంటంటే, దేవుడు 100 ఏళ్ళ అబ్రహాముకి, 90 ఏళ్ళ శారాకి శరీరం మృతులమైంది. అయినప్పటికీ దేవుడు ఏం చేశాడండి? బిడ్డని ఇచ్చాడు. వాగ్దానం చేసిన బిడ్డ అయిన ఇస్సాకుని ఇచ్చాడు. దానికి స్తోత్రం తెలుద్దాం. మనం చేస్తున్న చిన్నదే కానీ దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఆమెను చెప్పండి. హల్లెలూయా. సనుగు కొనకుండా ఇవ్వండి. మనసులోన ఏదో అనుకుని సనుగు కొనకుండా ఆతిథ్యం ఇవ్వండి. రెండవది, ఆతిథ్యం చేయ మరవకండి. కొందరు ఎరిగియే ఆతిథ్యంలోనే, అంటే వాళ్ళకి చేస్తే వాళ్ళకి వాళ్ళ ప్రతిఫలం పొందుతారన్న ఆలోచనలు కాకుండా వాళ్ళు ఏం చేశారంటే ఆతిథ్యం చేశారు, ఆతిథ్యం ఇచ్చారు. అబ్రహాము శారాలు ఏం చేశారు? దేవదూతలకి ఆతిథ్యం చేశారు.
అప్పుడు దేవుడు అద్భుతకరంగా ఏం చేశాడండి? కార్యం చేశాడు. దానికి స్తోత్రం. రోమాపత్రిక 12వ అధ్యాయం 13వ వచనం. రోమాపత్రిక 12వ అధ్యాయం 13వ వచనం. పరిశుద్ధుల అవసరంలో పాలు పొందొచ్చు. ఆతిథ్యం ఎరగవాలని శ్రద్ధగా ఇవ్వాలి. దానికి స్తోత్రం. పరిశుద్ధులు ఎవరు? యేసయ్యే పరిశుద్ధుడు. మనల్ని కూడా దేవుడు ఆయన తన రక్తం చేత కార్చి మనల్ని పరిశుద్ధులుగా చేశాడు. మనల్ని ఏమంటారు తెలుసా? సైన్స్ అంటారు. దానికి స్తోత్రం. హైందవ సోదరులు మనల్ని ఏం చేస్తారంటే సైన్స్. నన్ను మా ఫ్రెండ్ అంటాడు, నువ్వు సైంటురా అని. అప్పుడు నాకు తెలియదు నేను సైంట్. నేను చాలామంది ఏంటంటే అన్నిలు మన దగ్గర నుంచి చాలా గొప్పగా అనుకుంటారు, ఆశిస్తారు. అలాగ ఉండాలి మనం. గతంలో కూడా డాక్టర్ హర్షవల్లి, ఎవరు చిన్న తల్లి పిల్లల ఆసుపత్రి డాక్టర్ హర్షవల్లి, డాక్టర్ విజయ్ కుమార్ గారు వారికి పని పెట్టినప్పుడు కొంతమందికి పనికి చేర్చాను అక్కడ హాస్పిటల్లోను. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే పనిచేసే ఆమెని డివోటీ అన్నారు. దేనికి స్తోత్రం. మనల్ని ఒక డివోటీగా చూస్తున్నారు. దేనికి స్తోత్రం తెలుద్దాం. మనల్ని ఒక సైంట్గా చూస్తున్నారు. వాళ్ళు మన మీద ఉన్న భరోసా నమ్మకాన్ని మనం వమ్ము చేయొద్దు. హల్లెలూయా. ఆతిథ్యము చేయ మరొకడు. గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే ప్రతిఫలం పొందక మానరు అని బైబిల్ చెప్తుంది. గిన్నెడు చన్నీళ్ళే. చాలామంది అప్పుడప్పుడు విజిట్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర అవకాశం లేనప్పుడు నీళ్ళైనా తాగి వెళ్ళమంటారు. అందరూ దానికి స్తోత్రం తెలుద్దాం. పరిశుద్ధుల అవసరంలో ఏం చేయాలండి? పాలు పొందొచ్చు. అవసరాలు ఎవరికైనా వస్తాయి. అవసరాలను ఏం చేయాలంటే అవసరాల్లో పాలు పొందొచ్చు. పాలు పొందాలి. ఆతిథ్యం ఎలా ఉండాలని శ్రద్ధగా ఇవ్వాలి. దానికి స్తోత్రం చెల్లిద్దాం. కాబట్టి నెక్స్ట్ హెచ్ తర్వాత ఏముందండి ఇంగ్లీష్లో? హెచ్ తర్వాత ఏముంది? ఐ. ఇంటిగ్రిటీ అంటే ఏంటి? ఐ ఫర్ ఇంటిగ్రిటీ అంటే ఏంటండి? నిజాయితీ, యథార్థత. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. తొందరగా. ఏడవ వచనం. ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయను, యుక్త మార్గము తప్పక నడుచుకున్న వారికి ఆయన కేడముగా ఉన్నాడు. అందరూ ఆమెను చెప్పండి. ఆయన యథార్థవంతులను ఏం చేస్తాడండి? వర్ధిల్ల చేస్తాడు. ఆమెను చెప్తాను. మన హౌస్ ఎడ్యుకేషన్కి వెళ్ళాం. అలా వాక్యం చెప్పింది ఏంటంటే, నువ్వు జాగ్రత్తగా దేవుని వెతకని వెళ్ళా, నువ్వు సర్వశక్తుడికి దేవుని బతిమాలుకుని వెళ్ళా, నువ్వు పవిత్రుడు యథార్థంగా జీవించిన వెళ్ళా, నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలాన్ని వర్తిల్ల చేస్తాను. ఆమెను చెప్దాం. మొదట నీ స్థితి కొద్దిగా ఉన్నాను, తుదకి మహాభివృద్ధి. నేను ఆ వాక్యాన్ని వారికి చెప్పాను. ఎవరు? పద్మా టీచర్ గారు హౌస్ ఎడ్యుకేషన్లో. కనుక యథార్థవాది లోకానికి విరోధాన్ని చాలామంది యథార్థ తప్పిపోతారు. యథార్థం కోసం, పదార్థం కోసం యథార్థ తప్పిపోతారు. పదార్థం ఆఫ్టర్లో ఐస్ క్రీమ్ దగ్గర యథార్థ తప్పిపోతారు. చిన్నపిల్లవాడు ప్రశ్నిస్తాడు, పాస్టర్ అమ్మ గారు ఆయన ఇచ్చారని తెలుసు కానీ మళ్ళీ వాళ్ళు అడిగారు. అడిగితే మీకు ఇచ్చానంటే నాకు ఇవ్వలేదు అనిచారు. యథార్థత. ఐస్ క్రీమ్ ఎంత? యథార్థతను దేవుడు చూస్తాడు. యథార్థతను ఏం చేస్తాడంటే వర్ధిల్ల చేస్తాడు. యథార్థవంతులు అయినా వర్ధిల్ల చేయను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. యథార్థత కలిగి ఉందాం. అదే గ్రంథం 20వ అధ్యాయం 7, సామెత 27, 20వ అధ్యాయము 7వ వచనం. 20వ అధ్యాయము 7వ వచనం.
యథార్థవంతుడు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులు కదరా. ఆమె చెప్పండి. యథార్థవంతుల పిల్లలట వారు తదనంతరం అదేంటండి ధన్యులు అవుతారు. చాలామంది సేవకులు వారి తల్లిదండ్రులు యథార్థత పరిచయం చేసిన దాన్ని బట్టి పిల్లలు ఏం చేస్తున్నారంటే ధన్యులు అవుతున్నారు. అందరూ ఆమె చెప్పండి. వాస్తవంగా వాళ్ళు పిల్లల యథార్థత బట్టి కాదు, తల్లిదండ్రుల యథార్థతను బట్టి పిల్లలు ఏం చేస్తారండి దీవించబడుతున్నారు అనే విషయాన్ని తదనంతరం కూడా ఏం చేయాలండి ధన్యులు అవ్వాలి. అందరూ ఆమె చెప్పాలి. ధన్యులు అవ్వాలంటే మన పిల్లలు ధన్యులు అవ్వాలంటే యథార్థంగా ఉండాడు. తల్లిదండ్రులారా పిల్లలారా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. నెక్స్ట్ 11:3 11:3 సామెతలు అదే 11:3 యథార్థవంతుల యథార్థత వారికి త్రావ చూపించు. చూసారా, యథార్థవంతుల యొక్క యథార్థతే వాళ్ళు ఏం చేస్తారట వారికి త్రావ చూపిస్తారు. నాకు ఏ త్రావ కనపడడం లేదండి అని అనుకుంటే ఏ దారి లేదు, గోదావరి అనుకున్నాను. అయితే దేవుడు వాక్యం ఏంటంటే నువ్వు యథార్థంగా ఉంటే నీ యథార్థతే నీకు దారి త్రావ చూపిస్తుంది. ఆమె చెప్దాం. కాబట్టి యథార్థత మనం కాపాడుకుందాం. ఆతిథ్యం మనం ఉన్న దాంట్లోనే లేనిది చేయక్కర్లేదు, అప్పు చేసి అక్కర్లేదు. మనం కలిగినదే ఇచ్చి వాళ్ళకి ఆతిథ్యం చేద్దాం. తెలిసిన వారికి కాదు, తెలియని వారికి కూడా చేయాలి. దానికి స్తోత్రం తెలుద్దాం. పరదేశులను చేర్చుకోనడి. మా పాస్టర్ గారు నాన్నగారు బాబా గారు డేవిడ్ సింగ్ గారు వారు ఎప్పుడు కూడా అంటున్నవారు నేను పరదేశినండి అని. అంటే వారు హర్యానా నుంచి, బర్మా నుంచి, మరి పంజాబ్ నుంచి వలస వచ్చారు. ఆయనే పరదేశి కదా, మనం అందరం పరదేశులమే. ఆమె చెప్దాం. పరదేశులకి చేర్చుకునండి, ఆతిథ్యం ఇవ్వండి. దేనికి స్తోత్రం. నువ్వు ఇచ్చేవారికి ఇవ్వడం కాదు, నీకు ఇవ్వని వారికి కూడా ఇవ్వండి. దేనికి స్తోత్రం తెలుద్దాం. అది దేవుడు చూస్తాడు. వెంటనే మనం ఇచ్చింది అప్పుడులా చాలామంది చేస్తారు. అలా కాదు, మనకు చేయని వారికి కూడా ఏం చేయాలి ఆతిథ్యం చేయాలి. దానికి స్తోత్రం. చేయలేని వారి కొరకు కూడా చేయడానికి వాళ్ళకి సామర్థ్యత ఉండకపోవచ్చు, అయినా మనం ఏం చేయాలండి ఆతిథ్యం ఇవ్వాలి. దానికి స్తోత్రం. నెక్స్ట్ అయిన తర్వాత ఏంటమ్మా ఎప్సిబా అయిన తర్వాత ఏంటి జేనా? ఓకే. జే ఫర్ జస్టిస్. న్యాయం ఉండాలి. ఏముండాలండి న్యాయం ఉండాలి. కనుక కీర్తన గ్రంథం 106వ కీర్తన 3వ వచనం 106వ కీర్తన 3వ వచనం. ఎంతసేపా త్వరగా తీయాలి, నాకు టైం తక్కువ. న్యాయమును అనుసరించేవారు ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచుకునేవారు ధన్యులు. దానికి న్యాయం అనుసరించండి. చట్టాన్ని కళ్ళు లేవు కదా, ఆ న్యాయదేవతకే కళ్ళు మూస్తుంది కదా, కళ్ళు కట్టారు కదా, ఇంకేం న్యాయం అని అనుకోవద్దు. న్యాయాన్ని ఏం చేయాలండి లా, జీవో, గవర్నమెంట్ ఆర్డర్, నాకు జీవో గాడ్స్ ఆర్డర్, దేవుని వాక్యం. న్యాయంను అనుసరించేవారు ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచుకునేవారు. నీతి దేనికి గుర్తు అంటే భీతికి గుర్తు. దేవునికి భయపడేవారు నీతిని అనుసరించినట్టే. ఆనాడు అబ్రహాము నీతిమంతులని ఎలాగన్నాడంటే దేవుడు తన ఒక్క కుమారుని బలెమ్మంటే ఇచ్చాడు. ఇవ్వడానికి రెడీ అయిపోతే అబ్రహమా నువ్వు దేవునికి భయపడేవాడు అని నాకు అర్థమవుతుంది. మన నీతి దేనికి గుర్తు అంటే భీతికి గుర్తు. దినమున భక్తి చేసే వాళ్ళు ఉన్నారు కానీ దేవుడికి భయపడే వాళ్ళు లేరు. కనుక న్యాయాన్ని అనుసరించండి, న్యాయం అనుసరించండి, న్యాయంగా నడుచుకోండి. ఆమేన్. ఎలాగట
సామెతల గ్రంథం 21 కీర్తన 82వ కీర్తన 3వ వచనం. న్యాయం అనుసరించాలి, న్యాయంగా నడుచుకోవాలి, ఎల్లవేళలా నడుచుకోవాలి. 82వ కీర్తన 3వ వచనం. పేదలకును తల్లిదండ్రులు లేని వారికి న్యాయము తీర్చింది, శ్రమ గల వారికి దీనులకును న్యాయము తీర్చింది. వినండి, శ్రమ గల వారని, దీనులని, తల్లిదండ్రులు లేని వారికి ఏం చేయాలి? మనకి తల్లిదండ్రులు లేని వారికి, శ్రమ గల వారికి, దీనికి ఏం చేయాలి? న్యాయం తీర్చాలి. మరి మాకు ఆకస్మికంగా కలిగిన శ్రమలోనే నాకు ఒక మాట ఆదరించింది. ఎవరో కాదు, మా పాస్టమ్ గారి అక్కగారి కూతురు జూలీ. చిన్న మీరు సఫర్ అవ్వద్దు అంటే ప్రత్యేకంగా మేము ఆకస్మికంగా మేము తలంపుగా మరి ప్రత్యేకించబడ్డాం. మేము సేవలోనే అన్నీ కూడా కలిగిన మేము అన్నీ ఒకసారి విడిచిపెట్టి రావాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అప్పుడు ఆమె చెప్పిన మాట ఇప్పటికీ నాకు జ్ఞాపకం ఉంది. జూలీ, చిన్న దేవుడు నీతిగల న్యాయాధిపతి. ఆమె చెప్పండి, దేవుడు న్యాయాధిపతి. ఏం న్యాయాధిపతి అంటే నీతిగల న్యాయాధిపతి. ఆ మాట నన్ను బలపరిచింది. ఆమె చెప్పండి. కాబట్టి న్యాయము అనుసరించండి, నీతిని అనుసరించండి, పేదలకి తల్లిదండ్రులు లేని వారికి న్యాయం తీర్చండి, శ్రమగల వారికి దీనులకి న్యాయం తీర్చండి. నీతి న్యాయాలను మనం అనుసరించి ఇంకా దానికి వెళ్దాం. న్యాయం తీర్చాలి. ఎందుకని మన దేవుడు నీతిగల న్యాయాధిపతి. దేవుడు నీతిగల న్యాయాధిపతి కాదా? గత 6 సంవత్సరాలుగా ఆమె చెప్పిన మాట దేవుని మాట నెరవేర్చిందా లేదు? దానికి స్తోత్రం. శూన్యంలోని సమస్తాన్ని సృష్టించిన దేవుడు, దానికి స్తోత్రం. నిరాకారంగా ఉన్న సృష్టిని నివాసస్థలంగా చేశాడు. కనుక దేవుడు అద్భుతకరంగా ఇమ్మానుయేలు పరిచర్యలు కొనసాగించడానికి ప్రభు కృప చూపాడు. దానికి స్తోత్రం. ఏదో మొత్తానికి చర్చి కడదాం అనగానే వెంటనే ఏమైందండి? కరోనా వచ్చింది. ఆరాధన లేదు, ఆదాయం లేదు. ఉన్న ఇల్లు కూల్చేసాం. అర్థమైంది. అద్దెంట్లో ఉంటున్నాం. ఇక్కడ కరెంట్ బిల్లు, అక్కడ కరెంటు బిల్లు, ఇవన్నీ కట్టాలి. సేవకులకి ఏంటంటే పక్షులు వంటి వారు. దేవుడు ఏ రోజు ఏది ఇస్తాడో తెలియదు, నిగ్రహం లేదు. దేవుడు అద్భుతకరంగా ఇమ్మానుయేలు ప్రేయర్ హాల్ని కూడా కట్టించాడు. టైమ్లీ హెల్ప్, సమయోచితమైన సహాయం. 100 రూపాయల నుంచి 1,00,000 కూడా ఇచ్చిన వారు ఉన్నారు. దేనికి స్తోత్రం తెలుద్దాం. అసలు ఎవరిని నోరు చేస్తే అడిగే వ్యక్తిని కాదు నేను, అందరికీ తెలుసు. నేను చేసిన సంస్థల్లో కూడా యజమానులు కూడా వారు అన్నమాట, అసలు నోరు విప్పి ఏది కూడా అడగరు, మీరు ఏ కష్టం కూడా చెప్పరు అనేది వారి దగ్గర నుంచి మేము ఆఖరి వరకు వచ్చినప్పుడు కూడా ఆ విధంగా మంచి సాక్ష్యంతో వచ్చాం. దేనికి స్తోత్రం తెలుద్దాం. బైబిల్ చెప్తుంది. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం. సామెత 21వ అధ్యాయం 3వ వచనం. నీతి న్యాయములు అనుసరించి నడుచుకొనుట బలులు అర్పించే కంటే యెహోవాకు ఇష్టమంట. దానికి స్తోత్రం. బలి అర్పించడం కంటే, ఇప్పుడు పొట్టేలు గొర్రెను అర్పించాలంటే ఎంత అండి? ఎంత గొర్రె పొట్టేలు అంటే కనీసం మటన్ అప్పుడు ఎంత ఖరీదంటే కేజీ 1000. ఒక మనం అర్పించగలమా? పాత కాలంలాగా ఒక కోడిని అర్పించగలమా? కోడి ఎంత? నాటుకోడి ఎంత అండి తెలుసా మీకు? నాటుకోడి ఎంత కేజీ? ఎందుకు నిన్న నేను కొన్నాను కానీ నాకు తెలిసి రేటు. ఆ రేటు చెప్తే మీద ఒక షాక్ అవుతారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలు ఆలోచించేద్దాం. 700-750 కేజీ. ప్రియమైన దేవుని బిడ్డ ఎందుకు చెప్తున్నానంటే, బలులు అర్పించడం కంటే యెహోవాకు నీతి న్యాయములు అనుసరించుట ఇష్టం ఉంటుంది. దానికి స్తోత్రం. ఆయన బలిని కోరేవాడు కాదు, ఆయన నిన్ను కోరుతున్నాడు, నీ హృదయాన్ని కోరుతున్నాడు, నీ సమయాన్ని కోరుతున్నాడు. దానికి స్తోత్రం తెలుద్దాం.
నీతి న్యాయములు అనుసరించి నడుచుకుంటే బలు అర్పించే కంటే యెహోవాకు ఇష్టం. దానికి స్తోత్రం. ఇప్పుడు ఎన్ని మనం నేర్చుకున్నాం? హెచ్ ఫర్ హాస్పిటాలిటీ, నెక్స్ట్ సెకండ్ ఐ ఫర్ ఇంటిగ్రిటీ యథార్థత, మూడవది జే ఫర్ జస్టిస్. సరిపోతుందా టైం? ఎందుకంటే ఎందుకు ముగించాలి కదా. జే తర్వాత ఏంటంటే కే. కే ఫర్ నాలెడ్జ్. నాలెడ్జ్ అంటే జ్ఞానం. ఆమెను చెప్దాం. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానానికి మూలం. అసలు కేజీ నుంచి పీజీ వరకు చదువుకున్న కేజీ కంటే ఎవరు కూడా కేజీ కంటే పీజీకి తక్కువ లేరండి. అందరూ కూడా, ఈవెన్ మా శాస్త్రపేటలో ఉన్న సంఘస్థులు కూడా. అర్థమైందండి? అందరూ కూడా చాలా ఉన్నతమైన చదువులు చదివారు. దేనికి స్తోత్రం తెలిద్దాం. దానికి ప్రభుత్వం కూడా చాలా సహకరిస్తుంది. దేనికి స్తోత్రం. నేను అంటుంది కేజీ నుంచి పీజీ చదువుతున్న మనం, పిహెచ్డి చదువుతున్నారు, డబుల్ ఎంఏ చేస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. అందరూ బీటెక్. అర్థమైందండి? ఉన్నతమైన అందరూ సాఫ్ట్వేర్సే. దానికి స్తోత్రం తెలిద్దాం. అయితే ఇవన్నిటికంటే ముఖ్యం ఏంటంటే అవి ఉండాలి, వద్దనడం లేదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటే జ్ఞానానికి మూలం. నీ జ్ఞానానికి మూలం ఏంటంటే యెహోవా యందు భయభక్తులు ఉందా? యెహోవా యందు భయభక్తి కలిగి ఉండటే జ్ఞానానికి మూలం. పరిశుద్ధ దేవుని గురించిన తెలివి వివేచనకు ఆధారం. చాలామంది ఏంటంటే దేవుని గూర్చిన తెలివి, దేవుని గూర్చిన వివేచన. ఆ దేవుడు ఎవరండి? పరిశుద్ధ దేవుడు, పాపము లేనివాడు, పాపుల్లో చేరినవాడు, నిర్దోషి, పవిత్రుడు అని ఎబ్రీ పత్రికలో ఆయన గురించి ఎవరిని ఉంటుంది. మన దేవుడు ఎవరండి? పరిశుద్ధ దేవుడు. దేనికి స్తోత్రం తెలుద్దాం. మన గ్రంథం పేరు ఏం గ్రంథం అండి? పరిశుద్ధ గ్రంథం. ఏ గ్రంథానికి ఆ పేరు లేదు. ఆయన గూర్చిన తెలివి ఉండాలి మనకి, ఆయన గూర్చిన జ్ఞానం ఉండాలి, ఆయన గూర్చిన వివేచన మనకి ఆధారం. ఆధార్ కార్డు ఆధారం కాదు. అదేంటండి, ఎవరు? దేవుడే మనకి ఆధారం. ఆయన గురించిన తెలివి వివేచనకు ఆధారం, జ్ఞానానికి మూలము ఆయన. చివరికి ఒక్క మాట చెప్పి ముగించేస్తున్నాను. అదే నాలెడ్జ్లోనే సామెతల 24వ అధ్యాయం 5వ వచనం. జ్ఞానం గలవాడు ఎలా ఉంటాడు తెలుసా? 24వ అధ్యాయం 5వ వచనం. జ్ఞానము గలవాడు బలవంతుడిగా ఉండును, తెలివి గలవాడు శక్తిమంతుడిగా ఉండును. చూసారా? అదేంది, చాలామంది ఎలాగుంటారు తెలుసు. కొంతమంది అలాగ అనిపించుకోరు. గతంలో ఒక ఏదో పరిస్థితి బట్టి డి గారు తీసుకెళ్ళాను. ఓ డాక్టర్ గారికి కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందట. మీకు ఎవరైనా తెలుసంటే మా బంధువులే తీసుకెళ్తాను అని చెప్తే ఏదో ఆ డీలో లేడున్నారు. ఆయన డీలాగా లేడని అన్నారు. డీలాగా అంటే డిఈ అంటే అలా లావుకుంటాడేమో, అరీబ్లాగా ఉంటాడు. అరీబ్ కాదండి, గరీబ్గా ఉండాలి. దేనికి తెలివి అంటే నేను అంటుంది ఏంటంటే జ్ఞానము గలవాడు ఎలా ఉంటాడంటే బలవంతుడిగా ఉంటాడు. అసలు నీకు బలం లేకపోయినా జ్ఞానమే నీకు బలం ఇస్తుందండి. ఆమె చెప్దాం. రెండవది చదవండి. జ్ఞానం గలవాడు బలవంతుడిగా ఉండును, తెలివి గలవాడు శక్తిమంతుడిగా ఉండును. నీకు తెలివి ఉంటే నువ్వు శక్తిమంతుడిగా ఉంటాడు. జ్ఞానం ఉంటే బలవంతుడిగా ఉంటాం. శక్తికి మించిన వారుగా దేవుడు మనకి ఇచ్చిన జ్ఞానం. ఆ జ్ఞానం అంటే యాకోబు పత్రికలో ఉంది. ఆ జ్ఞానం పవిత్రమైనది, సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోపడినది, కనికరముతో నిన్నది, పక్షపాతం లేనిది, వేషధారం లేనిది. ఇవన్నీ కూడా మీరు కండత చేసుకుంటే ఇంటికెళ్ళి. చివరిగా సామెతలు 22:12. యెహోవా చూపులు చదవాలి. 22 అధ్యాయం, సామెతలు 22 అధ్యాయం 12 వచనం. యెహోవా చూపులు జ్ఞానము గలవాన్ని కాపాడును. ఆమె చెప్పండి.
విశ్వాసఘాతకుల మాటలు ఆయన వ్యర్థము చేయను. దేవుని చూపులట జ్ఞానము గలవారిని కాపాడదు. కాబట్టి జ్ఞానం ఎంత ఇంపార్టెంట్ తెలుసా? ఆ జ్ఞానం ఏ జ్ఞానం కావాలండి? పైనుండి వచ్చే జ్ఞానం, దేవుని జ్ఞానం. దేవుని జ్ఞానం భయము భక్తులతో కూడినది. దేనికి స్తోత్రం తెలుద్దాం. ఆ నాలెడ్జ్ని మనం పొందుకుందాం. యువత, సంగమ, దైవజనమ, అర్థమైందండి. దేవుని సేవకులు అవ్వచ్చు, సంఘం అవ్వచ్చు, యవనస్తులు అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు. ఈ నాలెడ్జ్ని పొందుకుందాం. హెచ్ఫార్ చెప్పండి. హెచ్ఫార్ అంటే ఆతిథ్యం ఇవ్వండి. కొనుక్కొనకుండా ఇవ్వండి. రెండవదిగా యథార్థత కలిగి ఉండండి. ఇంటిగ్రిటీ, యథార్థత కలిగి ఉండండి. మూడవది జే ఫర్ జస్టిస్, న్యాయం కలిగి ఉండండి. దేనికి స్తోత్రం తెలియదు. గతంలో ఎవరన్నారు? పాస్టమ్ గారు కోపడిన కోపంలో న్యాయం ఉందని అన్నారు. అది ఆమె దగ్గర అనలేదు, నా దగ్గర అన్నారు. కనుక ప్రేమను దేని బిడ్డ అంటే మనం ఏంటంటే న్యాయం అన్నది. నెక్స్ట్ ఇంకేంటి? కేర్ ఫర్ నాలెడ్జ్. కాబట్టి దేవుని భయము భక్తులు కలిగి ఉందో, జ్ఞానం కలిగి ఉందో, తెలివి కలిగి ఉందో, వివేచన కలిగి ఉందో. కాబట్టి అప్పుడు మన శక్తివంతంగా బలంగా ఉంటాం. జ్ఞానం గలవాడిని దేవుడు ఏం చేస్తాడండి? కాపాడుతాడు. బుద్ధి జ్ఞానం లేని కంచరిగాడిదల వలె ఉండొద్దని దేవుని వాక్యం సెలవిస్తుంది. బుద్ధి జ్ఞాన సర్వసంపదలు యెహోవా యందు గుప్తములై ఉన్నవని వ్రాయబడ్డది. అట్టి జ్ఞానం కలిగి ప్రభు యొక్క న్యాయాన్ని మనం అనుసరిద్దాం. తెలియకే దేవదూతలకు ఆతిథ్యం చేసినట్టుగా చేద్దాం. దేనికి స్తోత్రం. యథార్థత కలిగి ఉందాం. దేవుడు యథార్థవంతులను దేవుడు ఏం చేస్తారండి? వర్ధిల్ల చేస్తాడు. దేవుడి వచనాన్ని దీవించుగాక. ఆమేన్. ఈరోజు మనం చక్కని వాక్యం విందాం. ఒక 2 నిమిషాలు వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈ యొక్క వాక్య ఫలింపు నిమిత్తం మనం మొదలుంటున్న సిఐ గారు, లాజరస్ గారు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉంటారు. దేవుడు మనతో ఈరోజు మాట్లాడి ఉన్నాడు. జ్ఞానమునకు మూలముగా మనము ఉండులాగున, జ్ఞానము కలిగి నడుచుకునేలాగున, యథార్థతను కలిగి నడుచుకునేలాగున, న్యాయం కలిగి నడుచుకునేలాగున దేవుడు మన పట్ల అనేకమైన విషయాలను మన మధ్యలో విశదీకపరిచారు. దైవ సేవకులు నిలబెట్టుకొని మనందరితో మాట్లాడిన దేవుడు మన జీవితంలో కూడా వాక్యమును ఫలింపజేయ నిమిత్తము ప్రార్థన చేస్తుండగా అందరం ఏకీపిద్దాం. అందరం దేవుని స్తుతిద్దాం, ఏకీపిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనాలైనా స్తుతులు సూత్రాలు చేర్చుకుంటున్నాం ప్రభా. ఇదిగోనైనా ఈ యొక్క సాయంకాల సమయంలో దేవ నీ సన్నిధానంలో మేమందరము పాల్గొని దేవ నీ యొక్క మాటలని దేవ నీ దైవజనం ద్వారా విని బలపడటానికి సహాయం దయచేసేదాన్ని మీకు స్తోత్రం చెల్చుకుంటున్నాం ప్రభా. ఇదిగోనైనా మా జీవితాల్లో దేవ తండ్రి మేము ఆతిథ్యం చేసే మనుషులుగా దేవ వ్యక్తులుగా స్వభావం కలిగి ఉన్నట్లు సహాయం దయచేయండి నాయన. ఇదిగోనైనా తెలియకే దేవ తండ్రి దేవదూతలకు కూడా దేవ తండ్రి ప్రియులైన వారు దేవ ఆతిథ్యం చేయగా దేవ దీవించబడ్డారు నాయన. అబ్రహాం ప్రభా నా తండ్రి దేవ ఆ యొక్క వృద్ధాప్య టైంలో దేవ తండ్రి మంచి బిడ్డని దేవ అనుగ్రహం పొందాడు నాయన. దేవ అటువంటి మంచి గొప్ప దీవెనలు మేము పొందుకునేటట్లు సహాయం దయచేయండి నాయన. దేవ నీతి నిజాయితీ కలిగి మేము దేవ జీవించగలిగే సహాయం దయచేయమని నడుచున్నాం ప్రభా. దేవ న్యాయంగా ప్రవర్తించే జ్ఞానం మాకు దయచేయమని నడుచున్నాం ప్రభా. యథార్థవంతులను వర్ధిల్ల చేసే దేవుడు నాయన, మీకు వందనాలు చేర్చుకుంటున్నాం ప్రభా. అలాగే దేవ నా తండ్రి మంచి దేవ తండ్రి జ్ఞానం కలిగి మేము దేవ తండ్రి మేము అర్థిల్లినట్లు సహాయం దయచేయండి నాయన. నీ యందు భయము భక్తి కలిగి ఉండడమే జ్ఞానానికి మూలమంటున్నావు నాయన. దేవ ఈనాడు అనేక మంది ప్రభు నా తండ్రి దేవ తండ్రి నిన్ను ఎరుగని పరిస్థితుల్లో ఉంటున్నారు నాయన. నిజ దేవుడు అయినా నిన్ను గుర్తించలేని పరిస్థితులు ఉన్నారు నాయన. అజ్ఞానంతో ఉండిపోతున్నారు నాయన. దయతో ప్రజలందరికీ దేవ తండ్రి జ్ఞానం దయచేయమని నడుచున్నాం ప్రభా.
దేవన తండ్రి ఈ యొక్క మంచి దేవ మాటలు దేవ విన్న ప్రతి మాటని దేవ ప్రతి ఒక్క హృదయంలో దేవన తండ్రి మీరు దేవన తండ్రి నాటి మొక్కగా నాటి దాన్ని అభివృద్ధి చేసి మహావృక్షంగా దేవ అభివృద్ధి చేసి మనం అడుగుచున్నాం ప్రభా నా తండ్రి. ఇంకా దేవనా తండ్రి ఇంకా వాక్యాన్ని బట్టి దేవా ఇంకా చక్కగా నడుచుకున్నట్లు సహాయం దయచేయండి. వాక్యానుసారమైన జీవితం దేవ జీవించినట్లు సహాయం దయచేయండి. విన్న మాటలను దేవనా తండ్రి అలాగే మర్చిపోకుండా దేవా దాన్ని ఆచరణలో పెట్టి దేవ నీ దయని మేమందరం పొందుకున్నట్లు మీ యొక్క సహాయం దయచేసి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. కొన్ని ప్రకటనలు తెలియజేస్తున్నాను. శుక్రవారం ఉపవాస ప్రార్థన ఉంటుంది ఇదే ప్రాంతంలో. అదేవిధంగా మంగళవారం ఉదయం స్త్రీల కూడిక మరియు సాయంత్రం పురుషుల కూడిక యథావిధిగా ఉంటాయి. ఆదివారం ఆరాధన ఉంటుంది. ఉదయకాలంలో మధ్యాహ్నం అందరూ పరీక్ష రాశారు నిర్గమకాండం మీద. మీరు కూడా ఎవరైనా రాయాలనుకుంటే క్వశ్చన్ పేపర్ తీసుకొని వెళ్ళి మీరు అందించవచ్చని తెలియజేస్తున్నాం. కనుక సాషిపేటలో మరియు మన సెయింట్ పాల్స్ స్కూల్లో కూడా చక్కగా జరిగింది. ఇది కానుకల కొరకైన సమయం. మనం అదుంటే క్రాంతి వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడుతుండగా కానుకలు అర్పించవలసిన మనవి చేస్తున్నాం. శనివారం ఉదయం 10 గంటలకి మన తుప్పల వలసలో ఉంటున్న ఆనందరాజు గారి యొక్క గృహ ప్రతిష్ట అంటే హౌస్ ఓపెనింగ్ సెరమనీ జరుగుతుంది. సంఘం అంతా ఆహ్వానించారు. మధ్యాహ్నం భోజన కార్యక్రమం కూడా ఉంది. కనుక ఈ శనివారం తప్పనిసరిగా పాల్పొందవలసిన మనం చేస్తున్నాం. క్రాంతి మన మధ్యకి విచ్చేసినట్టు క్రాంతి ఒక మంచి ప్రత్యేకమైన పాట పాడి వినిపిస్తాడు. నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా.
ఇబ్బందులైనను ఎంత కష్టము వచ్చినా నిష్ఠురమైనను ఎన్ని బాధలు ఉన్నాను ఇబ్బందులైనను ఎంత కష్టము వచ్చినా నిష్ఠురమైనను నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. బ్రతుకునావా పగిలినా కడలి పాలైనను అలలు ముంచి వేసిన ఆశలు అనగారినా బ్రతుకునావా పగిలినా కడలి పాలైనను అలలు ముంచి వేసిన ఆశలు అనగారినా నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా.